అబ్బా ఇవాళ ఎవరినన్నా ఒకరిని ప్రాంక్ చేయాల్సిందే. వర్ష ఇంట్లో చాలా సీరియస్గా చెప్పడం మర్చిపోయా. హలో దోస్తులు ఎట్లున్నారు? వస్తున్నారులే. వెల్కమ్ టు మై న్యూ ఛానల్. ఇప్పుడైతే నేను వర్షనైతే ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. మీరు వర్షకు చెప్పకండి ఎవరు, సరేనా? అయితే ఇప్పుడు నేను వర్షకైతే ప్రాంక్ చేస్తున్నా కాబట్టి ఏం ప్రాంక్ అంటే, ఇప్పుడు తను ఏదన్నా ఒకటి రాసుకుంటుంది, సీరియస్గా చూపిస్తా. రాసుకుంటుంది కదా, రాసుకుంటుంది కాబట్టి తను ఎట్లనో ఒకటి డిస్టర్బ్ చేసి తన దగ్గర రాసింది ఏదైతే ఉందో చింపి ఫోల్డ్ చేసి పడేసినట్టు యాక్టింగ్ చేస్తా. ఫోల్డ్ చేసి పడేసినట్టు యాక్టింగ్ చేసి ఏదైనా ఒక పేపర్ తీసుకొని యాక్టింగ్ చేసి పడేస్తా. తను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా తను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి అది అలా పడి ఉంటే ఏడుస్తుంది అనమాట. సో అదే అనమాట. ఇప్పుడు పదని చూపిస్తా ఎంత సీరియస్గా రాస్తుందో. ఇగో ఎంత సీరియస్గా ఏదేదో రాస్తుంది. ఏం రాస్తుందో ఆమెకు కూడా తెలియదు. డాక్టర్ అయిపోయిందో అనుకుంటుందేమో. సరే మరి ఇప్పుడైతే తన సీరియస్ ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఈ సీరియస్ ప్రాంక్ ఎప్పటితో చెప్పకూడదు, జస్ట్ మనతో అనమాట అది. సో పదండి, లెట్స్ స్టార్ట్. సో రెడీ రాసి. అరే వద్దు, నేను రాస్తా అన్న. అరే అయ్యో, సో మా అమ్మ అయితే గ్రైండ్ చేస్తుంది. సో ఆ సౌండ్ నేను పట్టించుకుంటున్నాను. ఆ సౌండ్ పట్టించుకోండి, ఓకేనా? ఇప్పుడు వర్ష అయితే జస్ట్ చిన్నదానికి రియాక్ట్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. రండి ఇప్పుడైతే నేను రండి తనకు తెలియకుండా పెడుతున్నా. రెగ్యులర్గా ఎప్పుడు ఇట్లనే పెడతాను.